సో వర్క్ ఎనర్జీ థీరం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. వీడియో సరిగా రాలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి చూద్దాం. లెట్ us see how it goes. ఓకే, సో వర్క్ ఎనర్జీ థీరంలో మనం ఫస్ట్ ఏం చేస్తాం? ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఓకే, వర్క్ డెఫినేషన్ ఏంటి? ఫస్ట్ మనం ఏం చేయాలి? వర్క్ని డిఫైన్ చేయాలి. వర్క్ని డిఫైన్ చేసినందుకు మనకు 1 మార్క్ ఉంటుంది. సో లెట్ us కన్సిడర్ there is a body or a mass of wooden block M at point A. ఇక్కడ నుంచి ఒక 2 meters దూరంలో ఇక్కడ ఒక పాయింట్ B ఉంది. ఏముంది? పాయింట్ B. Now we want to shift this object from point A to point B. What we need to do? Okay, now oof we say. Okay, chu mantar jadoo mantar. Will it go? No. So what you need to do? You need to apply certain force on it. Then what happens? This object may move to point B. That means object is getting displaced. Here displacement is 2 meters. So who displaced the object? Force displaced the object. So who did here work? Who did? Force. That means if force is able to displace the object from point A to point B, then we say work is done by that particular force. So దాన్ని డెఫినేషన్ రూపంలో రాస్తున్నాము. So a work is said to be done if there is a change in the, if there is a change అనకండి, displacement, there is a displacement in the object due to, because of force applied. ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఆబ్జెక్ట్లో ఏమైంది? డిస్ప్లేస్మెంట్ వచ్చింది. సో దాన్నే మనం ఏమన్నా వర్క్ అన్నాం. సో వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు, వర్క్ని జనరల్గా డబ్ల్యూతో చూపిస్తాం. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ డాట్ ఎస్. ఇక్కడ రాసుకోండి. డబ్ల్యూ అంటే వర్క్, ఎఫ్ అంటే ఫోర్స్, ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్. ఓకే, ఈ డెఫినేషన్ రాసినందుకు మీకు 1 మార్క్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఎనర్జీని కూడా డిఫైన్ చేయండి. ఎనర్జీ అంటే ఏంటిది? మీకు అందరికీ తెలుసు, కెపాసిటీ టు డూ వర్క్. పని చేసే సామర్థ్యాన్నే మనము శక్తి అని అంటాం, అవునా కదా? సో పని చేసే సామర్థ్యాన్ని శక్తి అంటాం కాబట్టి ఇక్కడ ఎనర్జీ డెఫినేషన్ వస్తుంది. అయితే ఈ వర్క్ ఎనర్జీ థీరంలో మనము ఎనర్జీ రకరకాలుగా ఉంటుంది. మెకానికల్ ఎనర్జీ, తర్వాత మెకానికల్ ఎనర్జీలో పొటెన్షియల్, కైనెటిక్ ఎనర్జీ ఇలా వస్తుంటాయి. అయితే ఇక్కడ మనం వాడేటువంటిది కైనెటిక్ ఎనర్జీ కాబట్టి ఓకే, కైనెటిక్ ఎనర్జీ డెఫినేషన్ రాయండి. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటిది? ఎనర్జీ పొసెస్డ్ బై బాడీ ఆర్ ఆబ్జెక్ట్ డ్యూ టు ఇట్స్ మోషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటంటే ఇక్కడ మోషన్. ఆబ్జెక్ట్ కదులుతూ ఉన్నప్పుడు దానికి ఉండేటువంటి ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అంటాం. ఆబ్జెక్ట్ స్టేబుల్గా ఉన్నప్పుడు ఉండే ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్, ఎ బర్డ్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ. వాట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఇట్ possesses? It possesses potential energy because it is at certain height. But a flowing water is going to have kinetic energy. Okay, so these are the things that we need to understand. And then we have, for this also you are going to get 1 mark. So total 2 marks completed. Now work energy theorem. See, the same case I am taking here. Say for example, a object is moving with certain velocity, 2 meters per second. Now you applied certain force. What happened?
its speed has increased to certain 8 meter per second. That means how much change came in the velocity? 6 meter per second, right? 8 minus 2, 6 meter per second. So this change actually represents what? Its kinetic energy. Why? Because see, in the kinetic energy formula I didn't wrote. Okay. Now half m v square. K is equals to half mv square. Here m is mass and v is velocity. So if there is change in the velocity means what is happening? There is a change in the energy as well. అవునా కదా? వెలాసిటీలో మార్పులు వస్తాయి, కైనెటిక్ ఎనర్జీలో కూడా మార్పులు వస్తాయి. సో ఈ మార్పు ఎందుకు వచ్చింది మరి? బికాస్ యూ అప్లైడ్ సర్టన్ ఫోర్స్. దట్ మీన్స్ ఇన్ ఆర్ ఓకే, ఆ ఫోర్స్ వల్ల డిస్ప్లేస్మెంట్ ఎలాగో వస్తుంది కాబట్టి యూ హ్యావ్ డన్ సమ్ వర్క్ హియర్. యూ హ్యావ్ డన్ సమ్ వర్క్, దేర్ బై దేర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ద కైనెటిక్ ఎనర్జీ. సో దట్ ఈస్ ద వర్క్ ఎనర్జీ థీరం. సో సింపుల్గా ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, ఇదే కీలకమైనటువంటి విషయం ఇక్కడ. The change in kinetic energy is equal to work done So mathematical గా రాస్తే వర్క్ డన్, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఫైనల్ గా ఎంత ఉంది, ఇనీషియల్ గా ఉంది. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీని మనం హాఫ్ ఎం వి స్క్వేర్ తో చూపిస్తాం, ఇనీషియల్ అయితే హాఫ్ ఎం యూ స్క్వేర్ తో చూపిస్తాం. మధ్యలో మైనస్ ఉంటుంది. దిస్ మైనస్ ఇస్ నథింగ్ బట్ చేంజ్. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్లో చూడండి, 8 minus 2 6 మీటర్ పర్ సెకండ్. అదే మనం మాస్ని కూడా యాడ్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఇది మనకు డెఫినేషన్. ఇది రాసినందుకు కూడా మీకు 1 మార్క్ లేదా 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓన్లీ ప్రాబ్లం అడగకుండా క్వశ్చన్ ఇంతవరకు ఇస్తే ఇలా రాసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ డెఫినేషన్స్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. ఓకే, సమ్ స్టూడెంట్స్, those who are very brilliant, who are generally going to get 60 marks, often they do mistake that they don't write definition. ఓకే, ఒకటి లేదా రెండు డెఫినేషన్లు ఏమైనా మిస్ అవుతారు. ఓకే, ఇంటికి వచ్చిన తర్వాత 60/60 వస్తాయి అనుకుంటారు, కానీ రావు, 59 వస్తాయి. ఎందుకు? మీరు ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ డెఫినేషనో లేకపోతే వర్క్ డెఫినేషనో ఇంకేదో వర్క్ ఎనర్జీ థీరమో మర్చిపోతారు. సో అలా మర్చిపోకుండా ఉండాలి, అప్పుడే మనము స్కోర్ చేయగలుగుతాం. సో ఇక్కడ 3 మార్కులు వచ్చేసినాయి. నెక్స్ట్ మనం ప్రూఫ్ చూద్దాం. వర్క్ ఎనర్జీ థీరం ప్రూఫ్. వర్క్ ఎనర్జీ థీరం ప్రూఫ్ చాలా సింపుల్. ఓకే, కన్సిడర్ an object which is having mass m. ఓకే, కన్సిడర్ an object which is having mass m and its initial velocity is u. Okay, because of force F applied, there is a displacement and also there is a change in the final velocity v. Then change in kinetic energy వస్తుంది. So from equation of motion ఏది ఇక్కడ తీసుకుంటున్నాం మనము? v square minus u square is equals to 2as. ఈ ఈక్వేషన్ని తీసుకుంటున్నాం. దీన్ని ఈక్వేషన్ 1 అనండి. ఈ ఈక్వేషన్ని బోత్ సైడ్స్ m/2తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై విత్ m/2 బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది? m/2తో మల్టిప్లై చేస్తే v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు m/2 ఇంటూ 2as. ఓకే, ఈ m/2 లోపల తీసుకెళ్తే mv స్క్వేర్ బై 2 అవుతుంది. ఏమవుతుంది? mv స్క్వేర్ బై 2. దాన్నే మనం ఏమంటాం? మనం హాఫ్ mv స్క్వేర్, మైనస్కి మైనస్, మళ్ళీ హాఫ్ mu స్క్వేర్. 2 క్యాన్సిల్ అయితే mas ఉంటుంది. దీన్ని ఈక్వేషన్ 2 అన్నట్టు. కానీ ఫ్రమ్ న్యూటన్స్ సెకండ్ లా మీకేం తెలుసు? న్యూటన్ సెకండ్ లా F is equals to ma అని తెలుసు. సో ఈక్వేషన్ 2లో ma బదులు ఏం చేస్తారు? హాఫ్ mv స్క్వేర్ మైనస్ హాఫ్ mu స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఈ ma బదులు f రాస్తారు, f డాట్ s. దీన్ని ఈక్వేషన్ 3 అన్నట్టు.
బట్ అగైన్ మీకు తెలిసింది, బట్ ఫ్రమ్ వర్క్ డెఫినేషన్ W ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ డాట్ ఎస్. అంటే ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్లో రైట్ సైడ్ ఉన్న ఎఫ్ డాట్ ఎస్ ఏమైపోతుంది, డబ్ల్యూ అయిపోతుంది. సో హాఫ్ ఎంవి స్క్వేర్ మైనస్ హాఫ్ ఎంయూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ. Therefore, W is equals to half mv square minus half m. This is the required equation. ఎందుకు చూడండి, ఇది చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఎందుకు, ఇది ఫైనల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ, ఇది ఇనిషియల్ కైనెటిక్, మధ్యలో ఏముంది, మైనస్ ఉంది. అంటే చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, వర్క్ డన్. హెన్స్ ఇక్కడ ఏం రాస్తాం, వర్క్ ఎనర్జీ థీరం ఈజ్ వర్క్ ఎనర్జీ థీరం ఈజ్ ఇలా రాసినందుకు మీకు 4 మార్క్స్ వస్తాయి. అర్థమైందా? సో డెఫినేషన్స్ 3 ఉన్నాయి. వర్క్ ఉంది, కైనెటిక్ ఎనర్జీ ఉంది, వర్క్ ఎనర్జీ థీరం ఉంది, అలాగే ప్రూఫ్కి సంబంధించి ఇది ఉంది. ఒకవేళ ప్రాబ్లం ఇస్తే ప్రాబ్లంకి 2, అంటే దీనికి 6 వస్తాయి, దానికి ప్రాబ్లంకి 2 మార్క్స్ వస్తాయి. అలాంటప్పుడు ఈ ప్రూఫ్కి 3 మార్క్స్, అక్కడ 3 డెఫినేషన్లకి 3 మార్క్స్, 6 మార్క్స్. ఓకే, ప్రాబ్లం ఇవ్వలేదు అనుకోండి, దీనికి ఇంకో మార్క్ యాడ్ అవుతుంది, అక్కడ వర్క్ ఎనర్జీ థీరం కూడా ఇంకో మార్క్ యాడ్ అవుతుంది. ఓకే, సో ఐ థింక్ మీకు ఇది బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు వాట్సాప్ గ్రూప్లో పెట్టండి. బట్ 1కి 2 సార్లు చూడండి వీడియో, అర్థం చేసుకోండి. ప్రతి వర్డ్ని మనం అర్థం చేసుకొని చదవాలి. అప్పుడు మాత్రమే మనకు కంప్లీట్ దాని మీద గ్రిప్ వస్తుంది, లేదంటే రాదు. చాలా ఈజీ క్వశ్చన్. ఈ క్వశ్చన్ వస్తే అయితే కళ్ళు మూసుకొని మనము 8 మార్క్స్ తెచ్చుకున్నట్టే. ప్రాక్టీస్ చాలా చేయాలండి. 1కి 2 సార్లు రాయండి, 3 సార్లు రాయండి, 4 సార్లు రాయండి. ఓకే, బట్ ఎన్నిసార్లు రాస్తే అంత మంచిది. మీరు రాయకుండా ఏదో బట్టి చదువుతాము, అలా చదువుతామంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ఫుల్. ఎందుకంటే మర్చిపోతాం మనం. సో మనకు కావాల్సినంత టైం ఉంది. గో త్రూ ఇట్. ఓకే, గో త్రూ ద వీడియో 1 or 2 times. ఓకే, అండ్ దెన్ క్లోజ్ యువర్ నోట్బుక్, ట్రై టు రైట్ ఆఫ్ యువర్ ఓన్. రాయడానికి ప్రయత్నం చేయండి. రాసే ముందు పుస్తకం ముందు పెట్టుకోవద్దు. కంపల్సరీ బుక్ మూసేసి వీడియో క్లోజ్ చేసేసి రాయడానికి ట్రై చేయండి. ఫస్ట్ టైం రాయలేకపోవచ్చు, కొంత రాయొచ్చు, రెండవసారి, మూడవసారి. కాన్సెప్ట్స్ ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతున్నాయండి. మనకు మైండ్ మ్యాపింగ్ ఏంటి, ఫస్ట్ వర్క్ డెఫినేషన్ రాస్తాం. వర్క్ ఎవరు చేస్తున్నారు, ఫోర్స్ చేస్తుంది. ఫోర్స్ వర్క్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆబ్జెక్ట్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది. అర్థమైందా? అది వర్క్. కైనెటిక్ ఎనర్జీ ఏంటి, ఆబ్జెక్ట్ ఎలా ఉండాలి, ఇలా సట్ మన వెళ్ళిపోతుంది. అంటే ఏంది, మోషన్లో ఉంది. సో మోషన్లో ఉన్నప్పుడు ఉండే ఎనర్జీని ఏమంటాం, కైనెటిక్ ఎనర్జీ. ఎనర్జీ డ్యూ టు బికాస్ ఆఫ్ మోషన్ ఈజ్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ. తర్వాత వర్క్ ఎనర్జీ థీరం. వర్క్ ఎనర్జీ థీరం ఏంది, ఫస్ట్ స్లోగా వెళ్తుంది, కొద్దిగా వర్క్ చేస్తున్నాం. ఎక్కువ వర్క్ చేస్తే ఏమవుతుంది, ఎక్కువ స్పీడ్గా పోతుంది, కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అంటే చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, వర్క్ డన్. ప్రూఫ్కి ఏం చేస్తున్నాం, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2as. ఈ ఫార్ములా కంపల్సరీ గుర్తుంచుకోవాలా. ఇది వాడుతున్నామని కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. దాన్ని ఏం చేస్తాం, సింపుల్గా అటు ఇటు m/2తో మల్టిప్లై చేస్తాం. నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి ఇది ప్రూవ్ చేయడానికి, బట్ సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకోండి, 10 అవసరం లేదు. m/2తో మల్టిప్లై చేయండి, 2 క్యాన్సిల్ అయిపోతుంది, రైట్ సైడ్ ma మిగులుతుంది. న్యూటన్ సెకండ్ లా నుంచి F ఈజ్ ఈక్వల్స్ టు ma. ఎఫ్ డాట్ ఎస్ ఉంది, ఆల్రెడీ మీ డెఫినేషన్లో ఉంది అక్కడ. W ఈజ్ ఈక్వల్స్ టు F డాట్ ఎస్. F డాట్ ఎస్ బదులు W రాయండి. ఓకే, ఇది చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. వెరీ సింపుల్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. ఐ హోప్ యూ విల్ కంప్లీట్ దిస్ టాస్క్ టుడే ఇట్ సెల్ఫ్. సాయంత్రం కల్లా నాకు దీని మీద మీ నోట్స్ కావాలి, అంటే మీరు చేసిన వర్క్ పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.